సో బేసిక్లీ మీ అందరికీ నాకు కూడా క్లారిటీ లేదు, అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఫస్ట్ నాకే క్లారిటీ లేదు. మెహందీ పెట్టడానికి మాత్రమే పిలిపించింది. వాళ్ళ ముందర ఏమంటుందంటే ఎన్ని రోజులు అని చెప్పి ఇట్లా ఉంటుంది, పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పి మాట్లాడుతుంది. అంటే కొంచెం సిగ్గైంది, కానీ వద్దు, నువ్వు పెళ్ళి పొద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే యూట్యూబ్ మానేయాలని చెప్తుంది. అసలు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశమే నాకు లేకపోతే యూట్యూబ్ ఎందుకు మానేయాలి? నేను పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా పిల్లలు పుట్టినా ఏమైనా నేను యూట్యూబ్ అనేది వదలను. యాక్చువల్లీ వాట్ ఐ వాజ్ ఆస్కింగ్, యూ టాక్ ఇన్ ఇంగ్లీష్? నాకు ఇంగ్లీష్ వస్తే మిమ్మల్ని హైదరాబాద్ పంపించేదని కాదు. ఎందుకమ్మా మెహందీ నాకు సరే మెహందీ పెట్టలే, చాలా ఇయర్స్ తర్వాత మెహందీ పెట్టించాను అసలు నేను కూడా ఫీల్ అయినా. కానీ నువ్వేమంటున్నావు చుట్టాల ముందు పెళ్లి చేస్తా అది చేస్తా, ఎందుకు మా పెళ్లి పెళ్లి చేసుకొని ఏం సాధిస్తారు? సంసారమే వెస్టని ఇక సన్యాసమే బెస్టని కాషాయమే. చూడలేదు ఇంకైతే, చూసాను చూసా ఆల్రెడీ. ఎక్కడ నీకు చూపి తర్వాత చూపిస్తా. నాకు చూపించకుండా ఎట్లా అమ్మా? నాకు చూపిస్తేనే కదా నాకు నచ్చాలి. చూపిస్తే అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా, అందుకు చూపించకుండా చేస్తా. సరేలే చెప్తాను, నేనైతే పెళ్లి చేసుకుని గైస్ ఫిక్స్ అయిపోయినా. ఎందుకు చేసుకో, నేను చూస్తా. అజ్జు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత నేను చేసుకుంటా, డామ్ షూర్ ఫిక్స్ ఇది. ఎవరు కూడా లవ్ చేయొద్దు గైస్, నేను కూడా లవ్ చేయను, నువ్వు కూడా చేయకు. అర్థమవుతుందా చెప్పేది నీకే? అంతే, ఇంకా ఏం లేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండుతో రచ్చా తగ్గింది మచ్చా. సో బేసిక్లీ మీ అందరికీ నాకు కూడా క్లారిటీ లేదు, అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఫస్ట్ నాకే క్లారిటీ లేదు. సో రీసెంట్గా నా ఇన్స్టాగ్రామ్ పిక్స్లో అప్లోడ్ చేసిన కదా, హియర్ ఈజ్ మై మెహందీ. నాకు తెలిసి మీరు ఎప్పుడు నన్ను మెహందీలో చూడలేదు. నా మెహందీ చూపి. సో బేసిక్లీ ఈరోజు ఏమైందంటే మా చుట్టాలు వచ్చారనమాట. అది కూడా మా మమ్మీ ఫోన్ చేసి పిలిపించింది. మా మమ్మీ ఫోన్ చేసి పిలిపించి అందులో ఒక అమ్మాయి నాకు మెహందీ పెట్టింది. మెహందీ పెట్టడం అంటే నార్మల్గా మమ్మీ ఏమన్నది, అసలు నార్మల్గా వచ్చిరని నేను అనుకున్నా, కానీ మా అమ్మ మెహందీ పెట్టడానికి మాత్రమే పిలిపించింది. వాళ్ళ ముందర ఏమంటుందంటే ఎన్ని రోజులు అని చెప్పి ఇట్లా ఉంటుంది, పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పి మాట్లాడుతుంది. అంటే కొంచెం సిగ్గైంది, కానీ వద్దు, నువ్వు పెళ్ళి పొద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా. లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతా. సో మా మమ్మీ అలా అనేసరికి నాకు ఎట్లా అనిపించింది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా పెళ్లి చేసుకో అది ఇది అవేమో మాట్లాడుతుంది. సో ఒక అబ్బాయిని చూసిందంట, ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలీదు. కొంచెం సిగ్గవుతుంది, బికాజ్ ఇప్పుడు నేను సింగిల్, నేను సిగ్గుపడచ్చు, ఏమైనా చేయొచ్చు. దట్స్ మై పర్సనల్ లైఫ్. ఎవరి పర్సనల్స్ అనుకుంటాయి కదా, అలాగే నా పర్సనల్ లైఫ్ నాది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే యూట్యూబ్ మానేయాలని చెప్తుంది. అసలు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశమే నాకు లేకపోతే యూట్యూబ్ ఎందుకు మానేయాలి? నేను పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా పిల్లలు పుట్టినా ఏమైనా నేను యూట్యూబ్ అనేది వదలను. బికాస్ ఇది నా ప్రొఫెషన్ కాబట్టి. మా మమ్మీ వింటే దోలే, నాకు అడుగుతా అసలు ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి, నాకే క్లారిటీ లేదు కాబట్టి. మమ్మీ మమ్మీ अच्छी दिखती हूँ मैं, अच्छी दिखती है, अच्छी दिखती है. भेज दे. Actually what I was asking, you talk in English? నాకు ఇంగ్లీష్ వస్తే మిమ్మల్ని హైదరాబాద్ పంపించేదని కాదు. కాదమ్మా, ఈరోజు మెహందీ నాకు ఎందుకు పెట్టించాను? మెహందీనా?
నుండి పెట్టించాలి. ఇప్పుడు ఏదైనా ప్రపంచానికి నేను చెప్పాలమ్మా. ఏం చెప్పాలమ్మా? అంత దూరం ఉంటే ఒక నిమిషం చెప్తా. అరే బా మా పెద్దోడు ఉత్త దూరగాడు గైస్. ఇదిరా చెప్పు. ఎందుకమ్మా మెహందీ నాకు సరే మెహందీ పెట్టలే, చాలా ఇయర్స్ తర్వాత మెహందీ పెట్టించాను అసలు నేను కూడా ఫీల్ అయినా. కానీ నువ్వేమంటున్నావు చుట్టాల ముందు పెళ్లి చేస్తా అది చేస్తా. ఎందుకు మా పెళ్లి పెళ్లి చేసుకొని ఏం సాధిస్తాడు? సంసారమే వెస్టని ఇక సన్యాసమే బెస్టని కాషాయమే. పెళ్ళి ఏం సాధించావు? అందుకని ఇంకా పెళ్లి యూట్యూబ్ ని సాధిస్తున్నావా? యూట్యూబ్ నేర్తున్నామా నేను? అవును, బాగానే వెళ్తున్నారు యూట్యూబ్. సరే ఏంటి ఇప్పుడు నా క్లారిటీ? ఏం లేదమ్మా, మజాగా అన్నావా లేకపోతే సీరియస్ మ్యాటరా? సీరియస్ గానే అంటున్నాను. మా అమ్మ ఎట్లా అంటే ఫుల్ సీరియస్. అమ్మాయి ఇంకా యూట్యూబ్ కి పంపించాలనుకోవట్లేదు. నేను చక్కగా చూసి ఎక్కడో దిక్కున ముడి పెట్టేద్దామని మా అమ్మాయికి తెలియకుండా చుట్టాలు వస్తే వేపించాను. ఏటమా నాకు వద్దు పెళ్ళి. నీకు తెలుసు కదా నా మనసులో పెళ్ళి గొప్ప చేస్తున్నారు, ఎంగేజ్మెంట్ చేస్తున్నాను. పెళ్ళి ఇప్పుడే కదా, తర్వాత ఏదైనా సరే ఎందుకు చెప్పు మనకి. వద్దు నేను చేసుకోను. చేసుకోగలండి అలా ఉంటావు ఇంకా ఇలానే ఉండిపోతా గాయస్. నేను పెళ్ళైనా అలాగే ఇలానే ఉండిపోతా. ఏమో నేను ఉన్నాను అలా ఉంటావు. నేను లేకపోతే అప్పుడు నేను నీ దగ్గరే ఉంటా కదా. నా దగ్గర ఎందుకు ఉంటావు? నేను ఉంటానేంటి? ఎందుకమ్మా ఇప్పుడు సడన్ గా పెళ్లి తోట ఎందుకు వచ్చింది? ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు పెళ్లి చేయాలమ్మా నేను. వాళ్ళిద్దరు తమ్ముళ్ళు పెళ్లి చేసి నువ్వు పెళ్లి చేసుకుంటావా? అప్పుడు ముసలాడు అయిపోయి కర్ర పట్టుకొని నడుస్తాం. ముసలోనే చేసుకుంటా. అందుకే ఇప్పుడే చేసేస్తాను. ఇప్పుడు ఏమైందని ఎందుకు అంతగానం? ఎందుకమ్మా ఇప్పుడు దాకా చేసింది చాలే యూట్యూబ్ లో, ఇంకా వద్దులే. చూసి మంచి అబ్బాయిని చేసేద్దాం ఫిక్స్ అయిపోయా. చూడలేదు ఇంకైతే. చూసాను. చూసా ఆల్రెడీ. ఎక్కడోడు? నీకు చూపి తర్వాత చూపిస్తా. నాకు చూపించకుండా ఎట్లా అమ్మా? నాకు చూపిస్తేనే కదా నాకు నచ్చాలి. చూపిస్తే అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా, అందుకే చూపించకుండా చేస్తా. డైరెక్ట్ పెళ్లి చేస్తావు? డైరెక్ట్ అంటే ఇప్పుడు నాకు నచ్చాల్సిన అవసరం లేదు. నచ్చితే చాలు. వద్దు నాకు నచ్చాలి. నీకు నచ్చా అని అయిపోయిందిగా, ఇంకెందుకు? అందుకని రెండో ఆప్షన్ నాకు కావాలి. చెప్పమ్మా. ఏందమ్మా చెప్పేది? ఎన్నిసార్లు చెప్పాలా? ఇంకేం చెప్పే ఏం లేవు ఇంకా, అంతే. నీ మాట శాసనం. అంతే, నా మాట శాసనం అంతే. ఇప్పుడు దాకా నీ మాట ఇంతానే వచ్చాను ఈ 3 ఏళ్ళ నుంచి. నువ్వు నా మాట ఎప్పుడైనా సరేలే ఇంకేం చెప్తాను. నేనైతే పెళ్లి చేసుకుని గైస్ ఫిక్స్ అయిపోయినా. ఎందుకు చేసుకో, నేను చూస్తా. బలవంతంగా చేపిస్తావేంటి ఇప్పుడు? బలవంతంగా చేపిస్తాను. నేను చేసుకోను. నువ్వు ఎలా చేసుకో, నేను చూస్తానుగా. చేసుకోకుండా ఇంకెన్నాళ్ళు ఉంటావు? అందరూ నన్నే తిడుతున్నారు. నీకే నువ్వు బాగానే ఉంటావు అక్కడ. నిన్నెందుకు తిడతారు? ఎందుకు తిడతారు? మీ పెద్దమ్మలు తిడతారు, మీ పిన్ని తిట్టిద్ది, చెప్పు. మీ వాళ్ళందరూ అదే గోల. వీళ్ళ బాబాయిలు కానీ వీళ్ళ వాళ్ళు కానీ అందరూ ఇదే గోల. వాళ్ళందరూ చెప్పు మీరు పెళ్లి చేసుకొని నా కూతురు చేసుకోదని చెప్పు. వాళ్ళు చేసుకున్నాక నేను చేయమంటున్నారు. నాకు వద్దు. షఫీక్ వచ్చి పెళ్లి వాళ్ళు చేసుకొని అప్పుడు చేసుకుంటాను. అదే షఫీక్ వచ్చి పెళ్లి చేసేసరికి ముసలాళ్ళు అయిపోయి కర్ర పట్టుకొని నడవాలి. ఇంకా షఫీ గారు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు కదా. చెప్పు తీసుకొని కొడతా ఇద్దరిని. చెప్పురా. అదే పడుకున్నాడు ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాడు. నేను పెళ్లికి వెళ్ళి అంటే ఇంకంతేనమ్మా లాస్ట్. ఇంకా సరే అమ్మా నువ్వు లోపడే ఉండు, మనం బయటకు వెళ్దాం. ఇప్పుడు పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. సో అంతే గాయ్స్, ఏం లేదు. నేనైతే పెళ్లి చేసుకొని చాలా మంది నాకు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు. పో లోపలికి, ఏం చెప్పట్లేదు నేను. చాలామంది మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు. మెహందీ ఎందుకు పెట్టుకున్నావు ఇది అని చెప్పి. మా అమ్మ పెళ్లి చూపుల కోసం పెట్టించిందంట. ఆ పెళ్లి కొడుకు ఎవరో నాకు తెలియదు. నేను పెళ్లి చేసుకోను, అర్థమవుతుందా? నాకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. అజ్జుగాడు పెళ్లి చేసుకున్న తర్వాత నేను చేసుకుంటా. డ్యామ్ షూర్ ఫిక్స్ ఇది. మా ఇంటున్నావా? ఇద్దరు పెళ్లిగా నేను చేస్తా బండ తీసుకొని. రేటి హైదరాబాద్ వెళ్ళొద్దా? సో గాయ్స్ నేను కూడా ఇక్కడే ఉండి ఒక టీం పెడతా. ఏం లేదు, ఇక్కడే చేసుకో. ఓన్లీ విజయవాడ వల్లనే టీం పెడతా. టీం పేరు ఏమని పెడతా చెప్పు? నీ పేరు పెడతా.
ఎఫ్ఐ అని పెడతా. అంటే ఇందులో కూడా ఎవరు పెళ్లి చేసుకోవద్దు, ఎవరు లవర్స్ ఉండొద్దు, అందరు అన్న తమ్ముళ్ళు ఉండాలి, లేదా అందరు ఫ్రెండ్స్ ఉండాలి. దాంట్లో ఫస్ట్ లీడర్ మా తమ్ముడు, పెద్ద తమ్ముడు. ఇప్పుడే పడుకుంటూ మళ్ళీ లేస్తున్నాడు. ఎవరు కూడా లవ్ చేయొద్దు guys. నేను కూడా లవ్ చేయను, నువ్వు కూడా చేయకు. అర్థమవుతుందా చెప్పేది నీకే? అంతే, ఇంకా ఏం లేదు. నేను నార్మల్ జస్ట్ క్యాజువల్గా పెట్టుకున్నా అంతే. నో మోర్ నో నథింగ్స్.